హలో. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎవరు? నేను మీ వీడియో చూసి ఫోన్ చేసిన సార్. ఆ ఓకే ఓకే బ్రదర్, చెప్పండి. సార్, హిందూజంలో లేనిది క్రిస్టియనిటీలో చాలా గొప్పగా ఉంటుంది అంటని చెప్పారు సార్ మీరు. అవును, అంటే క్రిస్టియాని దాంట్లో ఒక క్షమాపణ అనేటువంటిది ఈ బ్రతుకున్నటువంటి కాలంలోనే మనకు క్షమాపణ అనేటువంటిది ఇస్తున్నాడు దేవుడు. ఆ, ఆ, అంటే క్రిస్టియనిటీ గొప్పది, హిందుత్వం తక్కువ అన్నట్టుగా చెప్పారు కదా సార్ మీరు, మెయిన్ పాయింట్ అక్కడ. ఆ మెయిన్ పాయింట్ అది ఇప్పుడు అదేంటిది, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారంగా చూస్తే ఆ, ప్రతి జన్మంలో ఏదో ఒక క్రిమి కీటకం లాగా మనం పుడుతుంటాము. ఆ, కాబట్టి మరి ఇది జన్మకర్మ పాపములను బట్టే కదా మరి దేవుడు అలా శిక్షిస్తున్నాడు. మరి ఆ బైబుల్ అలా లేదు. బైబుల్ ఏమున్నదని అంటే, ఉమ్, నేను అధర్మంతో పాపంతో ఉంటున్నటువంటి వారు ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే, మారు మనసు పొందుకుంటే ఆ, వారిని క్షమించి వారి వారి పాపములు కూడా నేను మర్చిపోతాను. వాళ్ళు అనంత కాలంలో స్వర్గంలో ఉండేటువంటి ఏర్పాటుని ఇస్తున్నానని దేవుడు చెప్తాడన్నమాట. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక అవు 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది అది. అవు సార్, అర్థమైంది. మీరు చెప్పేది అర్థమైంది. ఉమ్, ఉమ్. బైబిల్లో కూడా కొన్ని మిస్టేక్లు కూడా ఉంటాయి సార్ అంటే నేను అంటా సార్. బైబుల్లో మిస్టేక్స్ అంటే ఏ విషయము? నేను చెప్తా సార్. ఇప్పుడు మా అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది, సౌలు ఆ వెలుగును చూసినా అని ఉంటది సార్. ఆ ఆ అదే అపోస్తల గ్రంథంలో 22వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ అక్కడ ఏముంటది, నేను నా ఇంకా ఉన్నవారు ఆ వెలుగు చూడలేదు అని ఉంటది సార్. ఒక చోటనేమో చూశారు అని ఉంటది, ఒక చోటనేమో స్వరం విన్నారు అని ఉంటది, మరొక చోటనేమో స్వరం వినలేదు అని ఉంటది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ఈయన ఈ యొక్క వాక్యాలు మెన్షన్ చేస్తే అలాంటి తప్పులు జరిగాయి కదా సార్. మత్తయి సువార్తలోనేమో యేసేపు తండ్రి యాకోబు అని ఉంటది, లూకా సువార్తలోనేమో యేసేపు తండ్రి ఏలి అని ఉంటది. ఆహా. అయితే బ్రదరు, ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు కొంత అంటే రాసినటువంటి సందర్భం కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు కానీ ఒక సందర్భాన్ని రాస్తున్నప్పుడు బహుశా వారు ఆ ఏది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటుంటారు. ఆ, మానవులమైన మనం అట్లా చేస్తుంటుంటాం. కానీ కాన్సెప్ట్ ఇప్పుడు వెలుగును చూశారా చూడలేదా అనేటువంటి దాంట్లో నష్టమేమి లేదు. ఆ, ఆ మొత్తం మనము ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం చూస్తున్నప్పుడు అసలు సారాంశం ఏం చెప్తుంది, ఈ దేవుని యొక్క చిత్తం ఏంది, మన మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ప్రతిదాన్ని చూస్తూ పోతుంటే, ఆ, కోట్ల కొలది తప్పులు దొరుకుతా ఉంటాయి. మనం అవు సార్. అంటారు కదా ఇప్పుడు, అరే వాడు ఆ పచ్చకామలోని లోకమంతా పచ్చగా అన్నట్టుగా ఆ, మనం మంచిదాన్ని తీసుకోవాలి, చెడ్డదాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు ఆ యోసేపుకు ఆయన పేరుంటేంది, ఈయన పేరుంటేంది. వాస్తవంగా చూసినట్టయితే చరిత్రను బాగా పరిశోధన చేస్తున్నట్టయితే కొన్నిటికి సమాధానం దొరుకుతుంది, మరి కొన్నిటికి దొరకపోనంత మాత్రాన అది దేవుంది కాదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కూడా చాలా మంచి సంగతులు ఉన్నాయి. హిందూ గ్రంథాల్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి అందులో. హిందూ గ్రంథాల గురించి నాకు తెలియదు సార్, బైబిల్ గురించి నాకు పూర్తిగా తెలుసు అంతే అని తోడు మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా సార్. అట్లా అయితే నేను ఒక పని మీద ఉన్నా, మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేయండి. ఏం పేరు బ్రదర్ మీది? నా పేరు హనుమంతు సార్. ఓకే ఓకే. అంటే ఒకప్పుడు మీరు క్రిస్టియనా? ఒకప్పుడు క్రిస్టియన్ సార్. ఇప్పుడు నాకంటే క్రిస్టియనిటీలో పోతే మనం అంతా వదిలిపెట్టాలని ఉంటుంది సార్. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 5వ వచనంలో వారి విగ్రహాలను పలగొట్టలే, వాళ్ళు బలిపీఠంలను పలగొట్టలే అని ఉంటది కదా సార్. అవునవును. అట్లాంటినే డౌట్లో నాకంటే తెలుసుకోవాలి, మీ అసటోళ్ళతోటి తెలుసుకుంటే నాకు క్లియరిటీ వస్తుందని ఫోన్ చేస్తుంటా సార్. ఓకే ఓకే బ్రదర్, మీరు తర్వాత ఫోన్ చేయండి. తర్వాత ఫోన్ చేస్తే మనం మాట్లాడుకుందాము సామరస్యంగా. ఒక ఏది అన్నదమ్ముల వాతావరణంలో మనం మాట్లాడుకోవాలి బ్రదర్. అవును సార్, అవును సార్. ఓకే ఓకే, మంచిది. ఎక్కడమ్మా మీది? మేము మహారాష్ట్రలో ఉంటాం సార్, పూణే. ఓకే ఓకే, మహారాష్ట్రలో పూణేలో ఉంటారంటే భలే. అంటే మీరు తెలుగు వాళ్ళేనా? అక్కడికి పోయి ఉన్నారా? ఇక్కడనే సెట్ అయినాం సార్ ఇప్పుడు. అచ్చా అచ్చా అచ్చా. నేను కొంతకాలం అక్కడనే ఇది బొంబాయిలో ఉన్నాము. 7th దాకా అక్కడనే చదువుకున్న. చిన్నగా ఉన్నప్పుడు మేము అట్లా అమ్మ నాన్న తోలుకపోయారు అన్నట్టు అటు. అవునా సార్. మేము గోరేగాం చదువుకున్నా, మలాడ్లో ఉన్నాం. చాలా మంది పాస్టర్ సార్ ఇట్లా మాట్లాడుతుంటే నా నంబర్ బ్లాక్ లా చేసి నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఒక పద్ధతిగా మాట్లాడలేకపోతున్నారు సార్ వాళ్ళు. అట్లేం లేదు బ్రదర్. ఇప్పుడు ఒకటి బ్రదర్, నేను ఒకటే విషయం చెప్తా వినండి. ఉమ్,
క్రిస్టియానిటీకి మించినటువంటిది మతం ఏంటిదో చూపించండి. అంతేకాకుండా యేసు ప్రభుకు మించినటువంటి దేవుడు చూపించండి. చూపిస్తే నేను కూడా ఆ దేవుని వైపు నేను మలుచుకుంటా. ఇప్పుడు నేను 25 ఇయర్స్ ఎబోవ్ అవుతుంది దేవుని నమ్ముకొని. అవును సార్. మనిషి అన్న కాడ ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఆ అవన్నిటినీ కొంత ఏముంటదని అంటే మనం ఈ యొక్క మట్టి బుర్రలో అన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉండదు. అవును సార్. కాకపోతే సాధ్యమైనంత మట్టుకు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది సరి అయినటువంటి విధానంలో పోతున్నది, ఏది సరైన విధానంలో పోతలేదు అనేటువంటి ధోరణిని అర్థం చేసుకుంటే పూర్తిగా తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే అవును ఈ సార్. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరో చెప్పినటువంటి మాటలకు మనం పడిపోము. అవును సార్. అసలు మరి ఆ విగ్రహాలు పడగొట్టమన్నటువంటి మాట ఎందుకు వచ్చింది, ఆ మాట అనేటువంటి దాని గురించి దాని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే తెలుస్తుంది మనకు. ఓకే బ్రదర్, నేను తర్వాత మాట్లాడతా. ఏం పేరు అంటారు మీ పేరు? హనుమంతు. హనుమంత్. ఓకే ఓకే. సార్. మహారాష్ట్ర పెట్టానా? మహారాష్ట్ర సార్, మహారాష్ట్ర పుణే. ఓకే ఓకే. మంచిగా సార్.